ఇక కమింగ్ టు వెదర్ అప్డేట్ తెలంగాణలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని చెప్పింది. రాబోయే 2 రోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని, ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. రాగల 4 రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే 4 జిల్లాలకు కూడా ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మొన్న కురిసినట్టుగానే రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తే పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ను, అదేవిధంగా ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇందులో మనం కొమరంభీం, ఆసిఫ్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకి ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల పరిధిలో ఈదురుగాలులు చాలా వేగంగా వీస్తూ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ కాగా మిగతా 23 జిల్లాలకు సంబంధించి నార్మల్ పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ కూడా కొంత వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గడిచినటువంటి 24 గంటల్లో అత్యధికంగా వర్షపాతం 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఆదిలాబాద్, నార్నూర్లో, అదేవిధంగా నిజామాబాద్, దర్పల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ విధంగా భారీ వర్షం అయితే వివిధ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న రాత్రి అయితే హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనటువంటి కారణంగా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయి. ఇదే విధమైనటువంటి పరిస్థితి రానుండేటువంటి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు మరికొద్ది రోజుల్లోనే ఋతుపవనాలు కూడా కేరళను తాకేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా వరుసగా ఇటు మొదటి వారం లేదంటే రెండవ వారంలో, వచ్చే నెల మొదటి వారం లేదంటే రెండవ వారంలో తెలంగాణకు నైరుతి ఋతుపవనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా వర్షాలు అదేవిధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే గడిచినటువంటి 10-15 రోజులుగా అనేక ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అంటే మనం చూస్తే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. ఈ 4 రోజుల పాటు అదే విధమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. 3 నుంచి 5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు తగ్గి ఉండేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గడిచినటువంటి 10-15 రోజులుగా కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులు కానీ వర్షాకాలం చాలా ముందుగా వచ్చిందనేటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. అందుకు తగ్గట్టుగా మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మనం చూడొచ్చు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కళ్ళల్లో ఉండేటువంటి పంట అయితే తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నగరంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం వచ్చినటువంటి సందర్భాల్లో కొన్ని ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఓకే రాముడు, థ్యాంక్ యూ.